కవిత ఎపిసోడ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో కవిత ఏ టైంలో ఏ స్టెప్పులు తీసుకుందో మీకు అంత ఐడియా ఉంటుంది, ఎందుకంటే జాగృతిలో కీలకంగా పనిచేసింది కాబట్టి. కల్వకుంట్ల కవిత ఏమన్నా తప్పు చేస్తున్నట్టు మీరు అనుకుంటా ఉన్నారా? ఏం అబ్జర్వ్ చేసారు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో? అంటే కవిత గారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ఆప్షన్ లేదు. అక్కడ ఆప్షన్ లేకపోయేసరికి అక్కడ ఆమెకు అన్ని గేట్లు క్లోజ్ అయినాయి. ఇది ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి 2019 నుంచే అని అనుకుంటున్నారు చాలామంది. కాకపోతే ఆమె ఎప్పుడైతే ఉద్యమంకు వచ్చి అప్పుడు అమెరికా నుండి తెలంగాణకు వచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమం 2007-8 టైంలో అప్పుడు కూడా ఆమె జాగృతి ద్వారా అప్పుడప్పుడే అడుగులేస్తున్న క్రమంలో ఆనాటి నుండే ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ నుంచి కావచ్చు, లేకపోతే హరీష్ రావు నుంచి కావచ్చు, లేకపోతే మిగతా కొంతమంది కేసీఆర్తో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈమె విషయంలో కొంత ఈమెను ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా ఉండేందుకు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినప్పటికీ కూడా ఆమె కొన్ని అంశాలను పట్టుకొని తెలంగాణ జాగృతి ద్వారా కల్చరల్ మూమెంట్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక బతుకమ్మ అనేటువంటి ఎజెండాను తీసుకుపోయి తెలంగాణ సమాజంలో ఆమెకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నమాట వాస్తవం. సో అప్పుడు ఆమె పత్రిక పెడదాం అనుకున్నది, చాలా రకాల ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలను కూడా దాదాపు కేసీఆర్తో పాటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఆనాడే అడ్డుకున్నారు. ఆమెకు ఆనాడే తెలుసు నాకు బీఆర్ఎస్ పార్టీలో నాకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని తెలిసే తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి ఆమె చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది.